తెలంగాణ ఆర్టీసీలో మోగాల్సిన సమ్మె సైరన్ను సైలెంట్ చేసేశారు అధికారులు. రేపటి నుంచి ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు పిలుపునిచ్చిన సమ్మె వెనక్కి తీసుకునేందుకు నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపు యథావిధిగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. అంటే కొంత ఎందుకంటే వాళ్ళకు ఈ కేఎంపీఎల్ పెరుగుతుంది, కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి, అదేవిధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నాము డెఫినెట్లీ, ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది. సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర తగ్గుతుంది. సో అది కూడా మనం ఒక సైంటిఫిక్గా అన్ని డేటాని మనము కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే 1 వీక్లో సాల్వ్ చేయడానికి కూడా మనం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తాము ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నారని అద్దె బస్సు యజమానులు తెలిపారు. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మహిళలు భారీ స్థాయిలో బస్సులను ఎక్కుతున్నారు. దీనివల్ల ఓవర్లోడ్ అయ్యి అదనంగా 15 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందనేది అద్దె బస్సు యజమానుల మాట. అంతేకాకుండా అధిక లోడు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదని గతంలో రూల్ ఉంది. ఇవన్నీ సవరించాలి అంటూ అద్దె బస్సు ఓనర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఆర్టీసీ సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. మేము గత వారం రోజుల కింద ఆర్టీసీ అధికారులకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఒక 5 సమస్యలని వాటిని సాల్వ్ చేయమని మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను వాళ్ళు క్లియర్గా అన్నిటి విషయాలు సేకరించి వాటికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అన్ని తెప్పించి మమ్మల్ని కూర్చుండబెట్టి చాలా సానుకూలంగా చాలా ఓపికగా మా సమస్యలన్నీ విని ప్రతి సమస్య కూడా మేము జెన్యూన్గా చెప్పడం జరిగింది. ప్రతి సమస్యను కూడా వాళ్ళు విని అవి లెక్కలన్నీ తెప్పించుకొని దాని క్యాల్కులేషన్ ప్రకారం మేము తప్పకుండా 10వ తారీఖు లోపు మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్పినారు. కాబట్టి మేము సార్ వాళ్ళు చెప్పిన విషయాలకు మేము అన్ని ఒప్పుకొని మేము రేపు నిర్వహించబట్టిన బంద్ను అంటే బస్సులో ఆపరేషన్ చేయము అని చెప్పినాము. ఓకే బంద్ అని అనలేదు, కానీ ఓకే ఏదైనా కానీ రేపు జరపతలు పెట్టిన బంద్ను మేము విరమించుకుంటున్నాము. తప్పకుండా అధికారులు సహకరించి మాకు 10వ తారీఖున న్యాయం చేస్తారని అనుకున్నాం అని వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశమయ్యి ఈ సమస్యలపై చర్చించారు. వారం రోజుల్లో అంటే ఈ నెల 10 లోపు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోనే దాదాపు 2700 అద్దె బస్సులు రేపటి నుంచి యథావిధిగా పరుగులు పెట్టనున్నాయి. అంతేకాదు సంక్రాంతికి కూడా బస్సు ఛార్జీలు ఫ్రీగానే ఉంటాయన్నారు సజ్జనార్. పండుగకు స్పెషల్ బస్సులను కూడా తిప్పబోతున్నామన్నారు ఆయన.